ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందెదరు. ఈ వాగ్దానమును బట్టి దేవుని నామమునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానము యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలులకు యూదా వారికి ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాము. ఈ వాగ్దానాన్ని చూసినట్లయితే మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందెదరు అని దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నారు. నిజమే కదా, మన యొక్క పరిస్థితుల్లో ఎన్నోసార్లు అవమానకరమైన పరిస్థితులు, నిందలు, బాధలు అనేవి మనం చాలాసార్లు ఎదుర్కొంటుంటాం. అప్పుడు చాలా కృంగిపోతుంటాము. ఈ యొక్క సిచ్యువేషన్స్ అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూనే ఉంటాయి. మనం బైబిల్లోంచి చూసినట్లయితే యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు తన యొక్క ఎంత అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారో. తన యొక్క సొంత అన్నదమ్ములే ఐగుప్తుకు ఒక బానిసగా అమ్మివేసి ఉన్నారు. అక్కడ కూడా పొతీఫర్ భార్య ద్వారా అవమానకరమైన పరిస్థితులు తను ఎదుర్కొన్నప్పుడు దేవుని యందు విశ్వాసాన్ని వదులుకోలేదు. దేవుని దగ్గర మాత్రమే ప్రార్థించారు. దేవుడు అతనికి తోడై ఉన్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించారు కనుకనే తన యొక్క అవమానాన్నంతా తొలగించి ఐగుప్తులో రాజు తర్వాత రాజుగా నియమించబడ్డాడు. తన యొక్క అవమానాన్ని మొత్తం తొలగించి దేవుడు రెట్టింపు ఘనతని యోసేపుకు దయచేశారు. అలానే హన్నా జీవితంలో అలాగే చూసుకున్నట్లయితే హన్నా కూడా తన జీవితంలో ఎంతో అవమానకరమైన పరిస్థితి ఎదుర్కొంది. తన యొక్క జీవితంలో సంతానం లేక అనేక మంది మాటల చేత చాలా బాధతో వేదనతో నిండి ఉన్నది. అప్పుడు తను దేవుని సన్నిధికి వెళ్ళి మొర్రపెట్టుకుంది. బహు దుఃఖాక్రాంతురాలై ఎంతో వేదనతో దేవుని దగ్గర మొర్రపెట్టుకున్నప్పుడు తన దుఃఖాన్నంతా సంతోషంగా మార్చారు దేవుడు. దేవుని దగ్గర తన యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా ఒక ఉన్నతమైన బహుమానాన్ని తను పొందుకుంది. ఒక ప్రవక్తగా, ఒక నాయకుడిగా ఉన్న సమూయేలుని దేవుడు తనకి దయచేసి ఉన్నారు. ఆ తర్వాత కూడా 3 కుమారులు, 2 కుమార్తెలు దేవుడు తనకి దయచేసి ఉన్నారు. తన యొక్క అవమానాన్ని అంతా తొలగించి దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని తనకి దయచేసి ఉన్నారు. అలానే క్రొత్త నిబంధనలో మనం చూసుకున్నట్లయితే ఎలిజబెత్ మనకి కనబడతారు. తనకి సంతానం లేక ఎంతో అవమానించబడింది. అయితే దేవుడు తన యొక్క అవమానాన్ని తొలగించి సంతానాన్ని ఒక గొప్ప బహుమానం తనకు కూడా ఇచ్చినట్లు మనం వాక్య లేఖనంలో చూస్తాము. ఆ సందర్భంలో ఎలిజబెత్ ఒక మాట అన్నారు. లూకా సువార్త 1:24 వచనంలో మనం చూసుకున్నట్లయితే మనుషులలో నాకుండిన అవమానంను తీసివేయటకు నన్ను కటాక్షించిన ప్రభువు అని అంటున్నట్లు మనం చూడగలము. అంటే తన జీవితంలో ఉన్న అవమానాన్నంతా దేవుడు తొలగించి ఒక ఉన్నతమైన బహుమానాన్ని, సంతానం అనే ఆశీర్వాదాన్ని తన జీవితంలో దయచేశారు. అలానే మన జీవితంలో కూడా అవమానకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం చాలాసార్లు కృంగిపోయి నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఇన్ని అవమానాలని మనం అంటూ ఉండి అక్కడే ఉండిపోతూ ఉంటాం. కానీ యోసేపు ద్వారా, హన్నా ద్వారా, ఎలిజబెత్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయము, దేవుని దగ్గర మొర్ర పెడితే ఎటువంటి అవమానమైన, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి వేదనకరమైన పరిస్థితి అయినా దేవుడు మనకు తీసివేసి అత్యధికంగా ఆశీర్వదిస్తారు. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను మనకు దయచేస్తారు దేవుడు. మనం కూడా ప్రార్థించి వాళ్ళ వల్లే ఒక ఉన్నతమైన బహుమానాన్ని పొందుకొని, అది ఏదైనా అవ్వచ్చు, అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని విడిపిస్తాడు అని వీళ్ళ జీవితాల ద్వారా మనం తెలుసుకుంటాం. ఈ వాగ్దానాన్ని దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వేలాది వందనములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ దినాన్న ప్రభా, ఈ వాగ్దానం ద్వారా ప్రభా మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనములయ్యా. అయా తండ్రి, ఎంతమంది అయితే ప్రభా అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ప్రభా, వారు కూడా ప్రభా యోసేపు వలె, హన్నా వలె ప్రభా, ఎలిజబెత్ వలె ప్రభా నీ సన్నిధిలో మొర్ర పెట్టుకొని ఒక ఉన్నతమైన ప్రభ బహుమానాన్ని ప్రభా తండ్రి, అయా ఆశీర్వాదాన్ని ప్రభ దేవా దయచేయమని అడుగుతున్నామయ్యా తండ్రి. దేవా, ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరిలో ప్రభా నీవు దేవా తండ్రి నీవు నెరవేర్చమని అడుగుతూ ప్రభా యేసుక్రీస్తు నామంలో అతి మిక్కిలి బ్రతిమలాడి అడిగి వేడుతున్నానయ్యా. ఆమేన్.